హాయ్ షలోమ్ అండి. మానవ శరీరము ధరించుకున్న మనందరికీ కూడా సహజంగా ఒకటి ఉంటుందండి ప్రతి ఒక్కరిలో. అదే కోపం. ప్రతి చిన్నదానికి కూడా కోపం వచ్చేస్తుంది కొంతమందికి. అసలు మనం ఎట్లా అంటే సిచ్యువేషన్ బట్టి కోపం వస్తే ఓకే, కానీ అవసరం లేనట్లు కూడా అన్నెసరీ వాటికి కూడా మనం కోప్పడిపోతూ ఉంటాం. ప్రతి చిన్న విషయానికి కోప్పడిపోతూ ఉంటాం. అది క్రైస్తవుని బిడ్డలుగా మనకి మంచిది కాదు అని ఇక్కడ చూద్దామండి. ఒకటి బైబిల్ గ్రంథం అందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24లో ఒక చిన్న మాట చూద్దామండి. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియకుడి. అవునండి, మనకి కోపం వస్తుంది, అది సహజం ఇంకా మానవుల్లో. కానీ ఆ కోపంని మనం కంట్రోల్ చేసుకునే శక్తి కూడా మనలో ఉండాలండి. దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలోని కోపం వస్తుంది. సో అది కామన్. కానీ మనం దాన్ని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకొని ఎప్పుడైతే కోపంని తగ్గించుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉంటామో అది మనం దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం. దేవుని బిడలుగా నిలిచి ఉంటామండి. అవును, కోపం వచ్చేస్తుంది. కొంతమంది ఉంటారు, కోపం వచ్చేసి అదే కోపాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకెప్పటికీ కూడా వాళ్ళ మీద ద్వేషం పెంచుతూనే ఉంటారు తప్ప దాన్ని రియలైజ్ అయ్యి ఓకే అని చెప్పి క్షమించే గుణం మనలో ఉండదు. సో మనం ఎప్పుడైతే దేవుని బిడ్డల్లా ఉండాలి అంటే మనలో క్షమించే గుణం కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మనం ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో పాపములు చేస్తాం. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమించకుండా ఉండంటే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండే వాళ్ళము కాదండి. ఆయన మనల్ని క్షమిస్తున్నారు కాబట్టి మనం ఈరోజు ఇంత మంచిగా సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. సో ఆయన బిడ్డలుగా, ఆయన పోలిన బిడ్డల వల్లే మనం ఉండడం మన బాధ్యత. మనం ఉండాలి. సో మనం అలా ఉండాలి అంటే ఆయన మనల్ని క్షమిస్తున్నప్పుడు మనం ఎన్నో పెద్ద తప్పులు చేస్తున్నాం, ఆయన క్షమిస్తున్నారు. మరి మన పక్క వాళ్ళు చేసే తప్పులు చిన్న చిన్నవే అయినప్పటికీ మనం క్షమించాం. సో ఇది మనం మార్చుకొని క్షమించే గుణము కలిగి ఉండి దేవుని వాక్యమును బట్టి మనం నడుచుకున్నట్లయితే ఆయనకి గొప్ప ఘనత తెచ్చిన వారం అవుతాం. మనందరం కూడా అలా మారాలని దేవునికి ప్రార్థిస్తూ